పరిధిలోని గాజులపల్లి పెద్ద సుబ్బయ్య మరి పెద్ద సుబ్బమ్మ గార్ల సేవా సంస్థ యొక్క వ్యవస్థాపకుడు గౌరవనీయులు గాజులపల్లి రామచంద్రుడు గారు మానవ సేవే మాధవ సేవ అనే పెద్దల కాన్సెప్ట్ పైన ఇతను మానవుల్లో నిరాదరణకు గురవుతున్న అందుల యొక్క సంక్షేమమే సేవాభాగ్యంలో భాగంగా వారికి ప్రతి నెల 50 మెంబర్స్కు ఈచ్ 200 రూపీస్ పెన్షను తన సేవా సంస్థ ద్వారా మరియు వాళ్ళ యొక్క స్నేహితులు మిత్రుల ద్వారా చేస్తున్నందుకు నాకు తెలిసి నేను స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో తెలిసిన వెంటనే పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనేందుకు పోలీస్ తరఫున మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరియు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వీరికి మా తరపు నుంచి మా యొక్క పోలీస్ అధికారుల నుంచి ఎప్పుడు సహాయ సహకారాలు మేము కూడా పోలీస్ తరపు నుంచి అన్ని వేళలా చేదోడు వాదోడుగా ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. వారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ప్రతి నెల 1వ తారీఖున ఈ యొక్క అందులకు వారికి పెన్షన్ కార్యక్రమం చేపట్టడం అనేది, మరియు వారి స్నేహితులు కూడా ఇంకొకరు బ్యాంక్ మేనేజర్ సారు, ఇంకా మానవ సేవా సంస్థ వారు, వీరంతా అరౌండ్ వారికి 1000 పర్ మంత్ చేరే విధంగా చేస్తున్నందుకు వారికి పేరు పేరున మా పోలీస్ శాఖ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన ఈ కార్యక్రమానికి మనము తెలుపుగానే వెంటనే స్పందించి మనకు 3 టౌన్ సిఐ గారు నారాయణ యాదవ్ గారు వెంటనే స్పందించి చాలా మంచి కార్యక్రమం తప్పకుండా వస్తామని అనడము జరిగింది. కాబట్టి వారికి ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలా. అంటే ప్రతి నెల మనము ఒక గెస్ట్ను పిలుచుకుంటూ వాళ్ళ ద్వారా ఇస్తూ కొంత ప్రచారం జరిగితే వాళ్ళకి ఏదన్నా వీలున్నంత వరకు హెల్ప్ జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుపుతున్నాము. మన వరకు మనమైతే ఎవ్రీ మంత్ 200 ఇస్తున్నాము. మనం ఇచ్చేది కాదు గొప్ప, మన తరఫున వచ్చి ఇంకా 300 ఇస్తున్నారంటే మనకన్నా ఎక్కువ. ఇంకా మానవతా సంస్థ అని వాళ్ళు కూడా ఒక 500 ఇవ్వడము ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇచ్చినా మనము ఈ బ్లైండ్ పీపుల్కు తక్కువే అనిపిస్తుంది నాది. కానీ మనం ఇచ్చేది తక్కువైనా ఇచ్చేవాళ్ళు ఎక్కువ అయ్యేది మనకు చాలా ఆనందము. మనం మొదటి నుంచి కూడా ప్యూరిఫైడ్ వాటరు ప్రతిరోజు నిత్యం ఇవ్వడము, ప్రతి నెల 1వ తారీఖున ఈ బ్లైండ్ పీపుల్కి ఈ కార్యక్రమం పెట్టుకోవడము, తర్వాత ఎవ్రీ జూన్లో స్కూల్ పిల్లలు 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 40-50 మందికి 2116 చొప్పున మనం ఇవ్వడము జరుగుతూ ఉంది. మనం ఈ కార్యక్రమం ప్రతి నెల జరిపేది ఒక పండగలాగా, పండగ వాతావరణం కనపడతా ఉంది మాకు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్పందించి ప్రతి ఒక్కరూ దీనికి ఆర్థికంగానే ఏమన్నా కానీ హెల్ప్ చేయండి. ఒకవేళ ఇక్కడ చేయకపోయినా వాళ్ళ ఏదో ఒక విధంగా 10 మందికి ఉపయోగపడాలని మా అభిలాష. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించి బ్లైండ్ పీపుల్ ఎక్కడైనా ఉంటే వాళ్ళ కనపడినప్పుడంతా పలానా చోట జరుగుతూ ఉంది నాయనా పోండి అని చెప్పడం వలన వాళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పుడు అటు చెప్పిన దానివల్ల 43 మంది అయినారు. ఇంకా పెరగాలని మా ఆశయము. ఎంత పెరిగినా కూడా వాళ్ళకి ఇస్తాము. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరూ స్పందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని, మీరు మాకు హెల్ప్ చేయాలంటే 10 మంది బ్లైండ్ పీపుల్ కనపడినప్పుడల్లా అయ్యా పలానా కార్యక్రమం జరుగుతుంది పోతానామంటే వాళ్ళు పోయిన వాళ్ళు పర్వాలేదు, కొత్త వాళ్ళు అయితే వస్తారు అని మా ఆశయం. అంతే. చాలా మంది ఇప్పటికి 5 ఏళ్ల కిందట ఎవరో రాని వాళ్ళు ఇప్పుడు 2 వచ్చినారు. వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు, కానీ ఎవరో చెప్పగా వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళకైతే తెలియదు అంటున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ దీన్ని స్పందించి ముందు తెలియజేయాలని కోరుకుంటూ ఈరోజు వచ్చిన మన సిఐ గారికి, నా మిత్రులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా నాకు ఈ కార్యక్రమాన్ని స్పందిస్తూ ప్రతిదాని కార్యక్రమానికి ముందుకొచ్చి పలుకుతున్నారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అందరికీ శుభోదయం. నా పేరు వరదరాజులు. స్టేట్ బ్యాంక్లో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చి 8 నెలలు అయింది. నేను వచ్చిన మొదట్లోనే సార్తో పరిచయం కావడం జరిగింది. అది ఏ శుభముహూర్తంలో కలిసామో కానీ అతను చేసిన కార్యక్రమాలు చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా అదేవిధంగా ప్రతి నెల 100 రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.
ఆ విధంగా రిటైర్మెంట్ అంటే రేపు ఆగస్టులో రిటైర్ అవుతున్నాను. రిటైర్ అయ్యేదాకా ఇవ్వాలని చెప్పి మనసులో సంకల్పించుకున్నాను. మొదట్లో 28 మంది 29 మంది మొదలయ్యి దినదిన ప్రవర్ధమానమై ఈరోజు 42 మందికి చేరింది. 43 సుమారుగా చేరింది. నేను కూడా అదే విధంగా ఇవ్వాలని సంకల్పించుకున్నాను. మన రామచంద్రుడు గారు చేసేదే కాకుండా ఆయన 10 మందికి ఇన్స్పిరేషన్ అయ్యేట్టుగా చేస్తూ ఉన్నారు. అది ఇంకా చాలా సంతోషం. ఆయన ఒకటే కాకుండా 10 మందిని ఎంకరేజ్ చేస్తూ ఇచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు మన నరసింహ యాదవ్ గారి సమక్షంలో నేను కూడా సిఐ గారు సమక్షంలో పాల్గొనను, నాకు కూడా ఈ అవకాశం దొరకను అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.